హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. టిఫిన్ ఐటమ్ అండి. రైస్తో, బాస్మతి రైస్తో అయితే టమాటా రైస్ అయితే చేశాను. విత్ రైతాతో చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. తింటుంటే మీరు చూస్తుంటే మీకే నోరు ఊరుతుంటుంది. ఆ విధంగా అయితే చేశానండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. టమాటా నెక్స్ట్ రైస్ తయారు చేసుకునే చేసుకోవడానికి విధానం అయితే ముందుకైతే రైస్ చూస్తాను. అయితే తయారు చేసుకున్నామండి. ఇదైతే నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. ఇప్పుడు నేనైతే రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను అనమాట. మనమైతే ఇంత కొలత అనేది ఏంటో చూపిస్తానండి. నేనైతే ఇంకా బాగా కలుపుకున్న, ఇంకా బాగా కడుక్కొని పెట్టుకున్నాను కదా, ఇంత కొలత పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ మీద అయితే పెట్టేద్దాం. చూడండి, నేనైతే ఈ 2 కప్పుల రైస్ అయితే తీసుకున్నానండి. దీనికి ఒక కప్కి అయితే రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనమైతే మొత్తం 4 కప్పులు అయితే వేసుకుందాం. 1, 2, 3, 4. కొంచెం ఎక్కువైతే తీసుకుందామండి వాటర్. కప్పైతే తీసుకుంటున్నాను. చూడండి, రైస్ అయితే పొడి పొడిగా రావడానికి అయితే నేనైతే ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఎక్కువైతే పోయడం లేదు, మామూలుగా కొంచెం పోస్తున్నాను. చూడండి, రైస్ అయితే యాడ్ చేశాను. కుక్కర్లో పెట్టి అన్నం అయితే చేసుకుందాం. చూడండి, పెట్టేశాను. స్విచ్ ఆన్ చేసాం. మొత్తం ఇది ఇంకా ఆఫ్ అయిపోతే మనకి రైస్ అయితే తయారవుతుంది. అంత లోపల మనం టమాటాలు, ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం. అన్నీ అయితే కట్ చేసుకుని రెడీగా పెట్టానండి. స్టవ్ వెలిగించి కుండ కూడా పెట్టుకున్నాను. కుండ అయితే వేడెక్కింది. ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. చూడండి, రైస్కి తగినంత అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. పోసుకొని నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకుంటానండి. ఆవాలు, 3 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి బాగా. బాగా వేగిన వెంటనే 4, 5, 6 పచ్చిమిర్చి అయితే చీల్చుకొని వేసుకుంటానండి. కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని నెక్స్ట్ అయితే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి. ఆనియన్స్ అయితే బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి బాగా. ఫస్ట్ టైం అయితే కుండలు చేస్తున్నాను. ఆ విధంగా మూత మూసేసుకొని డీప్ ఫ్రై అయినాక మూత అయితే తీసేస్తున్నాను. తీసేసుకొని చూసుకోవాలి, ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. చూసుకునే వెంటనే టమాటా అయితే వేసుకున్నాను. ఒక 3 టమాటాలు దూరగా పండినట్టు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను టమాటా రైస్ చేస్తున్నాను కదా, బాస్మతి రైస్తో, కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువైతే ఉండాలి టేస్టీగా. ఆ విధంగా చేసుకొని అయితే కలుపుకొని మూత పెట్టేసుకోనండి. టమాటా అనేది బాగా మగ్గాలన్నమాట. నెక్స్ట్ అయితే మగ్గిందని ప్లేట్ అయితే తీసానండి. ప్లేట్ తీసుకొని నెక్స్ట్ అయితే పసుపు, 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి బాగా. మొత్తం గ్రేవీ అయితే ఆ విధంగా తయారైంది చూడండి. మొత్తం అంతా మూత మూసుకొని చూడండి, మొత్తం అంతా ఆ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అయ్యి వేగించి చూడండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. నెక్స్ట్ అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. అదేవిధంగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే తగినంత పెరుగు అయితే వేసుకుంటానండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం.
చూడండి గ్రేవీ అయితే ఆ విధంగా తయారవుతుంది అన్నమాట. మొత్తం అయితే ఉంటలు లేకుండా అయితే కలుపుకోవాలి. గ్రేవీ అయితే ఆ విధంగా తయారించండి. అదైతే బాగా కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. చూడండి పైన అయితే ఆయిల్ అయితే తేలింది కదా, ఆ విధంగా అయినది ఏంటంటే నెక్స్ట్ అయితే మనం రైస్ అయితే యాడ్ చేస్తున్నామండి. పొడిగా వండుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాం. బాస్మతి రైస్ అనమాట అది. వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. నేను తీసుకున్న రైస్కి నేను తీసుకున్న గ్రేవీకి మొత్తం అయితే టమాటా రైస్ అనేది సరిపోయిందండి. లేదంటే కొంచెం కొంచెం కలుపుకుంటూ చూసుకోవాలి. ఎందుకంటే ఉత్త వైట్ రైస్ అయితే సరిపోదు కదా, ఆ టమాటా రైస్ అనేది దానికి బాగా మంచిగా ఉండాలని నేనైతే ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. బాగా గ్రేవీ రైస్ అనేది సరిపోయిందండి. ఆ విధంగా కలుపుకొని కొంచెం మంట మీద అయితే బాగా వేగనివ్వాలి. ఎక్కువైతే కలపకండి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది, చిన్నగా అయిపోతుంది అన్నమాట. బాస్మతి రైస్ అనేది ఆ విధంగా కాదనమాట. ఎక్కువైతే కలపకుండా ఆ విధంగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకొసుకోవాలండి. దానికి ఇంకా టమాటో రైస్కి మనం అయితే రైతా అయితే తయారు చేద్దామండి. ఇంకా నేను పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగులో చిన్న కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా దాన్ని అయితే ఇంకా ఒక మిశ్రమంతో మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాం. అదేవిధంగా చిన్నగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆ విధంగా రైతా అయితే తయారైందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.